ఈ ఏజ్ లో ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఎప్పుడు ఎంజాయ్ చేయాలి సార్? మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ వీడియో రేవంత్ రెడ్డి సార్ పోయేదాకా షేర్ చేయండి మా బాధను మీరే తెలియజేయండి. నేనంటే మృగాన్ అనమాట. నా కడుపుకి నా నోరుకి అద్దుండదు అనమాట. ఏది పడితే అది కడుపులోకి వేస్తూ ఉంటా లేకపోతే ఓడతా. మనది మొత్తం ఆ టైప్ అనమాట. నేను కూర్చుని థమ్స్అప్ తాగుతున్న టేబుల్ దగ్గరకే వచ్చి కూర్చున్నాడు. ఆ సిగరెట్ రప్పా గుంజుతున్నాడు. వాడి నోట్లోంచి పొగ బండి బోరుకు వచ్చినప్పుడు బండి సైలెన్స్ లోపల నుంచి వచ్చినట్లు వస్తుంది. అది కాక గాలి కూడా నా వైపే వస్తుంది. వాడు ఊదే పొగ మొత్తం నా ముఖం మీదకు వస్తుంది. నా కెమెరాలు చూసి ఏంది మామ ప్రమోషన్ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటా బయట టాక్సీ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదని మన వాళ్ళు కామెంట్స్ లో వేసుకుంటున్నారు. నేను ప్రమోషన్ మీతోనే చెప్తున్నా. నేను ప్రమోషన్ చేస్తే తీసుకున్న అమౌంట్ కూల్ వాటర్ బాటిల్ లేకినావు అని చెప్పా. వాటర్ మొత్తం గడ్డగట్టిన వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు. తాగడానికని అడిగానా లేకపోతే చీకడానికని అడిగానా? ఐస్ గడ్డ కట్టిన వాటర్ బాటిల్ ఇస్తే ఎలా తాగాలి? మినిమం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. ఈ రెస్టారెంట్ లో మొత్తం హిందీ వాళ్ళే ఉన్నారు. నాకేమో నార్మల్ వాటర్ బాటిల్ కావాలని నా 100% హిందీతో వాడి మీద దండయాత్ర చేసిన. నేను జాతే ఇప్పుడు నేను 2 కిలోమీటర్స్ నుంచి వచ్చాను. ఆ బిట్రో పక్కగా అన్నా. ఇప్పుడు నేను జాతే పట్టక అప్పుడు దాంట్లో కూడా నాకేం రా ఒక 5 రూపాయలు వస్తాయి అంతే. డ్రైవింగ్ సరుకు సైడ్ ఈ కార్ అయితే కొంచెం కూడా కొంచెం గ్యాప్ ఇచ్చిన పక్క నుంచి సైడ్ నుంచి రప్పని కొట్టుకుంటూ పోతా కూడా కొంచెం కూడా గ్యాప్ ఇట్లా. నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్. వెల్కమ్ టు నీలా మోటో లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. దగ్గర 15 days అవుతుంది ఫుల్ వీడియోస్ పెట్టక. అందుకని పోయానేమో అనుకుంటున్నారేమో. ఎంత చంపినా సావని పాముని మామ నేను. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఇంకా నాకంటూ భూమి మీద కొన్ని నూకలు ఉన్నాయి. అంత తొందరగా ఏం పోన్లే మామ. రైడ్ అయితే పడింది. పికప్ ఏమో 1.5 kilometers, డ్రాప్ ఏమో 3 kilometers. వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదన్నమాట. సడన్ గా రైడ్ వచ్చింది. అది ఆన్ చేసి రికార్డ్ చేసే లోపల వేరే వాళ్ళు రైడ్ నొక్కేస్తారనమాట. నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. మనం మొగధీరలో రణధీర్ బిల్లా టైప్ అనమాట. నాకు మిస్ అయ్యి వేరే పోతే ఆ రైడ్ మళ్ళీ నా ఈగో దెబ్బతినిద్ది. దరిద్రుడా, అమ్మవాడు పుట్టినోడా, బాబోరా, నీకు చదివే లేదురా. కస్టమర్ అయితే డ్రాప్ చేసేసా. మనీ వచ్చేసి 36 రూపీస్. మనోడు తన మంచి మనిషి చాటుకొని 4 రూపీస్ టిప్ ఇచ్చాడనమాట. అతనితో నేను చాలా మాట్లాడా. కాకపోతే కెమెరాలో మైక్ మ్యూట్ లో పడిపోయింది. అందుకని వాయిస్ రికార్డ్ కాలేదు. నేను అతని చిన్న సమ్మర్ హాలిడేస్ లో కూడా స్కూల్ కు పోతున్నారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగా. నార్మల్ గా అయితే స్కూల్ కు పోవాలని లేదన్న, గ్రౌండ్ కు పోయి క్రికెట్ ఆడుకోవాలని ఉంది. ఏదో పేరెంట్స్ కోసం అని పోవడమే. సమ్మర్ ఎప్పుడో 10 months కు ఒకసారి వచ్చింది. అప్పుడు కూడా మమ్మల్ని ఎంజాయ్ చేయనీయడం లేదు. ఎప్పుడు ఇంట్లో వాళ్ళు చదువు అని చావదొబ్బుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ కి ఎప్పుడో హాలిడేస్ ఇచ్చారు. మా ప్రైవేట్ స్కూల్ వరకు స్కూల్లో ఉన్నాయని మనోడు బాధను నాతో షేర్ చేసుకుంటూ ఉన్నాడు. స్కూల్ కి పోవడం అలవాటే. రేవంత్ రెడ్డి సార్, ఏంది సార్ ఈ ఘోరం? దీన్ని ఎట్లయినా మీరే ఆపాలి సార్. ఎప్పుడు పిల్లల్ని బడి అని చావ మింగుతున్నారు. వాళ్ళు ఈ ఏజ్ లో ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఎప్పుడు ఎంజాయ్ చేయాలి సార్? మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ వీడియో రేవంత్ రెడ్డి సార్ పోయేదాకా షేర్ చేయండి మా బాధను మీరే తెలియజేయండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. బైక్ లో అయితే తైలం అయిపోవడానికి వచ్చింది. ఎప్పుడు పొద్దున్నే పోయేటప్పుడు కొట్టిస్తా, కానీ ఈ రోజు లేటుగా లేచా. అందుకని పట్టించుకోకుండా రైడ్కి వెళ్ళిపోయా. ఇప్పుడు చూడండి పెట్రోల్ కోసం ఎంత మంది ఉన్నారో. అదే పొద్దున కొట్టించుకుంటే టైం సేవ్ అయిపోయేదే. మామ కామెంట్స్ లో ఎక్కువ నీ బైక్ మైలేజ్ ఎంత ఇస్తుందని కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఒకవేళ ఈ వీడియో కింద మైలేజ్ టెస్ట్ అని ఒక 10 కామెంట్స్ వచ్చినా పల్సర్ 150 1 లీటర్ పెట్రోల్ తో బైక్ టాక్సీలో ఎన్ని రైడ్స్ చేయవచ్చు, ఎంత మనీ ఎర్న్ చేయవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ తిరగవచ్చు అని ఒక వీడియో చేస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద మైలేజ్ టెస్ట్ అని ఒక కామెంట్ చేయండి. నేను ఎప్పుడు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించే అలవాటు. అసలుకే బండి రేపు సర్వీసింగ్ ఇవ్వాలా, నేను మర్చిపోయి ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నా. మర్చిపోయారనమాట. ఇట్స్ న్యాచురల్. నేను బండి షోరూమ్ వాళ్ళకి సర్వీసింగ్ ఇచ్చినప్పుడల్లా నా బండిలో పెట్రోల్ 2 లీటర్స్ కానీ 3 లీటర్స్ కానీ తక్కువ అవుతా ఉంది. ఆ షోరూమ్ వాళ్ళని అడిగితే నీ బండిలో పెట్రోల్ నేను తీసే వాళ్ళ కనిపిస్తున్నానా అని అంటున్నారు. ఇంకేం చేయలేము. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. మళ్ళీ ఇది నెక్స్ట్ రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ రైడ్ ఎవరో ఒకరు నొక్కేస్తారని రికార్డ్ చేయలేకపోయా. డ్రాప్ వచ్చేసి పక్కనే 2.5 kilometers సైనికపూరి. నంబర్ 33. ఈ ఎండ దెబ్బకైతే నాకైతే నవరంధ్రాల నుంచి బ్లడ్ పడేటట్టుంది. ఇంక యాప్ అనేది క్లోజ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటా. థమ్స్అప్ ఒకటి ఏమన్నా సీసాయి. ఎంతన్నా చేంజ్ లేదన్నా, లేదా ఫోన్పే చేశానా?
ఎండలు అయితే 42 డిగ్రీస్ దాకా ఉన్నాయి. ఎందుకైనా మంచిది మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఆగి ఏదో ఒకటి తాగుతా ఉండండి. మజ్జిగైనా దూసులైనా తాగండి. నాలాగా మాత్రం థమ్సప్ అని పెప్సీ అని ఏది పడితే అది తాగితే ఈ ఎండ దెబ్బకి తర్వాత ఆసుపత్రికి పోయేది. నేనంటే మృగాన్ అనమాట. నా కడుపుకి నా నోరుకి అద్దుండదు అనమాట. ఏది పడితే అది కడుపులోకి వేస్తూ ఉంటా లేకపోతే ఊడతా. మనది మొత్తం ఆ టైప్ అనమాట. మనిషి లేకపోతే మాట నువ్వు థమ్సా పెప్సీలు ఇసుమంటివి అంటే మన బాడీ తట్టుకునిద్దులే కానీ ఈ సిగరెట్ పొగ ఇసుమంటివి అంటే మన బాడీ తట్టుకోలేదు. అతను ఎవరో నేను కూర్చుని థమ్సప్ తాగుతున్న టేబుల్ దగ్గరకే వచ్చి కూర్చున్నాడు. ఆ సిగరెట్ రప్పా గుంజుతున్నాడు. వాడి నోట్లోంచి పొగ బండి బోరుకు వచ్చినప్పుడు బండి సైలెన్స్ లోపల నుంచి వచ్చినట్లు వస్తుంది. అది కాక గాలి కూడా నా వైపే వస్తుంది. వాడు ఊదే పొగ మొత్తం నా ముఖం మీదకు వస్తుంది. నాకేమో స్మెల్ పడదు. వాడిని చూస్తుంటే నాకు ఫుల్ కోపం వచ్చింది. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. నా ముఖానికి అంత సీన్ లేదులే కానీ కోపం వచ్చింది. కాకపోతే మెలకుండా కురుకురే ప్యాకెట్ తినుకుంటూ బయటకు వచ్చా. మనం మొత్తం కమెడియన్ మామ. యాక్షన్ మనకి సెట్ కాదు. రైడ్ అయితే బాత్రూమ్ ఫైటర్ అన్నమాట. నీకు తెలియదే? నాకు తెలిసే. అయితే ఓకే. యాక్సెప్ట్ చేసి పికప్ చేసుకున్న కస్టమర్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. డ్రాప్ వచ్చేసి 6 కిలోమీటర్స్. 67 500 లేవు. 100 ఉంటాయి లేవు అసలు ఫోన్పేలో కూడా. చూడు 100 ఉంటాయి కాదు చేంజ్. 67 కదా సారీ 250 10 రూపీస్ చేంజ్ ఉందా? చల్లబల్లి పట్టుకు చేస్తా మిగతా ఫోన్పే చేస్తా. 67 అంటే నీకు ఇంకా 333 ఎందుకు వచ్చింది? నా అమౌంట్ కట్ చేసుకోవాలి కదా. మొత్తం ఒక్క నిమిషం ఆగారా క్యాల్కులేట్ చేద్దాం. ఇప్పుడు నీకు 250 ఇచ్చావు కదా. 250 మైనస్ నాదొకటి ఎంత 67 మైనస్ 183 రూపీస్ వస్తాయి నీకు. ఈ బ్యాగ్ ట్యాక్సీలో చేసే సగం డబ్బులు ఈ వాటర్ బాటిల్కి అయిపోతున్నాయి. దీంతో 4వ వాటర్ బాటిల్ ఇది. చూసుకోండి మరి ఎండలు ఎంత గట్టి కొడుతుందో. ఈ ఎండల్లో ఎక్కువ రిస్క్ తీసుకోమాకండి మమ్మ. 1-2 ఈ టైంలో ఫుల్గా ఎండ ఉంటుంది. మీకు రూమ్ దగ్గర అయితే రూమ్కి వెళ్ళి నిద్రపోండి. లేకపోతే ఏదో ఒక చెట్టు కింద ఒక రెస్ట్ తీసుకోండి. నేనైతే 12-1-2 ఈ టైంలో అయితే రూమ్కి వెళ్ళి నిద్రపోతా. అందుకని ఈ సమ్మర్లో మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేయలేకపోతున్నా. ఇంకా ఈ వీడియోలో కూడా అదే అమౌంట్ చూపిస్తున్నా కదా. అది మొత్తం మనోళ్ళు చూసి ఏంది మామ ప్రమోషన్ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటా బై ట్యాక్సీ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదని మనోళ్ళు కామెంట్స్ లో వేసుకుంటున్నారు. నేను ప్రమోషన్ చేసినా కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి అంత ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయను మామ. ఇప్పుడు దాకా ప్రమోషన్ చేస్తే ఎంత డబ్బులు తీసుకుంటానని మా ఫ్రెండ్స్ వాళ్ళు కానీ మా బ్రదర్ వాళ్ళు కానీ ఇప్పుడు దాకా చెప్పలా. ఈ విషయం ఇంత ముందు ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నాను. దయచేసి ఎవరికి చెప్పొద్దు. ఫస్ట్ టైం మీతోనే చెప్తున్నా. నేను ప్రమోషన్ చేస్తే తీసుకున్న అమౌంట్ 2000. దాంట్లో సగం వరకు హార్డ్ వర్కింగ్ ఉండిద్ది. నేను ప్రమోషన్ చేసిన వీడియో ఎడిటింగ్ చేయాలంటేనే దగ్గర 6 అవర్స్ 7 అవర్స్ దాకా టైం పట్టింది. మళ్ళీ నేను ఎడిటింగ్ యాప్స్ లో ప్రీమియం షిప్ తీసుకుంటా. మళ్ళీ వాటికి కూడా డబ్బులు కట్టాలా. వాటిలో పెద్దగా నాకేమీ మిగలవు మామ. ఇప్పుడు ఇన్స్టాలో ఏదైనా అకౌంట్ కొలాబ్ చేస్తేనే 1000 రూపీస్ దాకా చార్జ్ చేస్తున్నారు. నేను తీసుకునే దాంట్లో చాలా తక్కువ తీసుకుంటున్నా మామ. ఇంకొకరు అయితే మా అమ్మ అమ్మాయిల మీద ఫోకస్ తగ్గించి బైక్ ట్యాక్సీ మీద ఇంట్రెస్ట్ పెట్టని కామెంట్ చేస్తారు. నేను చూడడానికి అలా కనిపిస్తా గానీ నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. అమ్మాయిలు ఉన్న షాప్కి వెళ్ళి టిఫిన్ చేయాలంటేనే సిగ్గనమాట. నేను ఎందుకు చూస్తామా మా అమ్మాయిల వైపు? నమ్మకం లేదురా ఏమనుకో. ఇక టైం అయితే 1:30 అవుతుంది. కానా పైన కర్నేకో ఆయా కూల్ వాటర్ బాటిల్ లేకినావో అని చెప్పా. వాటర్ మొత్తం గడ్డగట్టిన వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు. తాగడానికని అడిగానా లేకపోతే చీకడానికని అడిగానా? ఐస్ గడ్డ కట్టిన వాటర్ బాటిల్ ఇస్తే ఎలా తాగాలి? మినిమం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. ఈ రెస్టారెంట్ లో మొత్తం హిందీ వాళ్ళే ఉన్నారు. నాకేమో నార్మల్ వాటర్ బాటిల్ కావాలని నా 100% హిందీతో వాడి మీద దండయాత్ర చేసిన. వాడికి నేను ఏం చెప్తున్నానో ఒక్క ముక్క అర్థం కావటం లేదంట. వాడేమో నన్ను మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా, నీకు దండం పెడతానురా అని అంటున్నాడు. నేను హిందీ అంత మంచిగా మాట్లాడుతున్నా కూడా వాడికి ఏమీ అర్థం కావడం లేదంట. లాస్ట్కి అయితే కోపం వచ్చి చాబీర్ అయితే షాపుకు దాలో అని చెప్పా. అన్నా రాపిడో అన్నా రాపిడో అది క్యాన్సిల్ చేసిన అన్నారు. ఎందుకు క్యాన్సిల్ చేసావా? క్యాన్సిల్ చేయలేదు అన్న, ఇంకా అట్లాగే ఉంది అది.
జల్దీ క్యాన్సిల్ చేయి, లేట్ అవుతుంది నాకు. ఆహా అది దాని కింద డీటెయిల్స్ అని కనిపిస్తుందా మీకు? అక్కడ బ్లాక్ కలర్ లో డీటెయిల్స్ అని ఉంటుంది, దాన్ని నొక్కితే దాని కింద పేమెంట్ కనబడుద్ది, క్యాన్సిల్ అని కనబడుద్ది, క్యాన్సిల్ లెక్క అయిపోద్ది. నాట్ అట్లా ఎందుకు వచ్చింది అన్న? క్యాన్సిల్ అయితే అమౌంట్లోనే అయిపోతుంది. అది నువ్వు ఏది నొక్కుతున్నావు మరి? పేమెంట్ డీటెయిల్స్ ఏం కనబడుతుంది కదా అన్న మధ్యలో, కనిపించిందా నీకు? అది డీటెయిల్స్ అని ఉండిద్ది, దాన్ని నొక్కిన అమౌంట్లోనే మనీ కింద క్యాన్సిల్ అని ఉండిద్ది, రైడ్ క్యాన్సిల్ అని ఉండిద్ది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఛార్జెస్ కూడా పడతాయి ఇప్పుడు క్యాన్సిల్ చేసినందుకు. తర్వాత నువ్వు రైడ్ బుకింగ్ చేసుకుంటావు కదా, ఈ మనీ మొత్తం తర్వాత పడతాయి నీకు. ఇప్పుడు నేను వచ్చావు కదా ఇక్కడికి, ఇప్పుడు అతను తీసుకెళ్ళలేదా నిన్ను? ఓకే, పార్సల్ పంపించావా? ఓకే ఓకే. నువ్వు ఇప్పుడు మనీ కట్ అవుతాయి అన్న, ఇప్పుడు ఎంత ఒక 10 రూపీస్ 20 రూపీస్ కట్ అవుతాయి. నేను చేస్తే ఇప్పుడు నేను 2 కిలోమీటర్స్ నుంచి వచ్చాను, నాకు పెట్రోల్ పక్కగా అన్న. ఇప్పుడు నేను రాసే పట్టగా అప్పుడు దాంట్లో కూడా నాకేం రావు, ఒక 5 రూపాయలు వస్తాయి అంతే. రైడర్స్ ఎవరైనా రైడ్స్ క్యాన్సిల్ చేసి ఆఫ్లైన్ లో తీసుకెళ్తే తీసుకెళ్ళండి మామ, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ అలా తీసుకెళ్లేటప్పుడు మీరు రైడ్ క్యాన్సిల్ చేసినప్పుడు కస్టమర్ తో ఒక మాట చెప్పండి, రైడ్ మళ్ళీ బుక్ అయిద్దని. ఆ యాప్ అయితే క్లోజ్ చేయండి అని చెప్పండి. ర్యాపిడో అల్గారిథం ప్రకారం ఒకవేళ రైడ్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆ రైడ్ ఇంకొక రైడర్ కి పడిద్ది, మళ్ళీ మీ వల్ల ఇంకొక రైడర్ నష్టపోతారు. చెప్పన్నా ఏం తీసుకుని రావాలా? ఫ్లవర్స్ ఉంటాయి అన్న, కవర్ ప్యాకెట్ తీసుకుని రావాలా? ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి అంతే, ఎక్కువ ఉంటాయి. చార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. ముందుగా చెబుతున్నా 30 రూపీస్ ఉండేది ఎక్స్ట్రా చార్జెస్. అట్లా కాదు, మామూలుగా ఇప్పుడు ఈ రేట్ కాకుండా 30 రూపీస్ ఎక్స్ట్రా పడిద్ది అంటున్నా. పార్సల్ అంత ఉంది. పార్సల్ దగ్గర 25 రూపీస్ ఎక్స్ట్రా ఉండిద్ది. సరే 55 రూపీస్ ఇచ్చేసారు అన్న. పార్సల్ ఉంది అంట కదా, ఇది మల్లెపూలు ఒకటే కదా, ఒక కవర్ ఇచ్చిన అంతే కదా? 8510. మల్లె పువ్వులు అయితే నా ఫేవరెట్ ఐటమ్ కాబట్టి కొంచెం డిస్కౌంట్ చేసా, ఎక్స్ట్రా 25 రూపీసే తీసుకుంటున్నా. మల్లె పువ్వులు కాకుండా వేరేదైతే 50 రూపీస్ దాకా తీసుకునేవాడినేమో. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరుటే. ఇక్కడేమో మార్కెట్ జరుగుతూ ఉంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది, రోడ్డు కూడా అంత మంచిగా లేదు. ఈ పువ్వుల కవర్ ఏమో జారిపోతూ ఉంది. ఇసుమంటప్పుడే స్కూటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫుల్ గా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒక్కోసారి నా మైండ్ లో పురుగు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను బైక్ ఎలా నడుపుతానో, ఏ తింగర్ పని చేస్తానో నా కంట్రోల్లో నేనైతే ఉండను. తాకింది, రుకో చలో చలో. ఏమైందిరా? సరుకు తొంగి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. మెల్లకుండా ఈ మల్లెపూలు తీసుకుని ఆ మధ్యలో కూర్చొని బేరం చేసుకుంటే మంచి గిరాకీ వచ్చింది మామ. ఈ ర్యాపిడో చేయాల్సిన అవసరం లేదు, గంటలోని మొత్తం సేల్ అయిపోతాయి అనుకుంటా. ఏంది మామ ఇది మొత్తం తలకాయ నొప్పి మామ, తిరగాల, పెట్రోల్ వేస్ట్, మొత్తం బండి ఖరాబు, రిస్క్ ఉండదు మామ. హాయిగా అక్కడ కూర్చొని మల్లెపూలు అంటే సరిపోద్ది అనమాట. ఎందుకు మామ ఈ రిస్క్ అనవసరంగా?
టెన్షన్ లేని పని అమ్మ. ఇదైతే రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరు గుద్దులో తెలియదు, ఎవరు ఏటవుతుందో తెలియదు, మొత్తం దిమాగ్ ఖరాబ్. ఈ డ్రైవింగ్ సరుకు సరుకు సైడ్ ఓహో అయ్యా. ఈ కార్ అయితే కొంచెం కూడా అమ్మ కొంచెం గ్యాప్ ఇచ్చిన పక్కన సైడ్ నుంచి రప్పని కొట్టుకుంటూ పోతా కూడా కొంచెం కూడా గ్యాప్ ఇట్లా. ఇక్కడ నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. వేరే వాళ్ళు అడ్డం ఇలా అయితే కష్టం అబ్బా. సరుకు సరే చుట్టుపక్కన వాళ్ళందరూ నాకెళ్ళి చూస్తా ఉన్నారు, ఏంద్రా ఈడెట్ చేస్తున్నాడు ఏంద్రా అని. వాడెవడో వాడే మాట్లాడుకుంటున్నాడు. అలా మాట్లాడకూడదు. అన్ని సందర్భాల్లో అన్ని అభిప్రాయాల్ని అందరికీ చెప్తూ కూర్చోలేవురా. అలా వాళ్ళే మాట్లాడుకుంటే రిలాక్స్ అయిపోతారు. అవును, అలా చాలా మంది ఉన్నారా. బాబాయ్ సైడ్కి పో. ఇట్లయితే కష్టం అబ్బాయి తోలడం నువ్వు. నమస్తే. ఎడిపోతున్నావు? రైడ్ పడుతుంది అన్నా. వీడియోస్ బాగుంటాయా? థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా వీడియోలో ఉన్నా, రేపు పొద్దున వస్తా చూడు. ఫుల్ వీడియోలో వస్తా రేపు. కొంచెం హెల్మెట్ది ఏమైంది? హెల్మెట్ది ఇంకా మంచిగా వస్తా అంటున్నా. బాడీ ఒకటి వస్తే చాలంటావా నాలాగా? ఫేస్లు అవసరం లేదా? ఓకే, మరి ఖాళీకి పోతున్నావు ఏంది? ఇంటికి పోతున్నావా? అయిపోయిందా డ్యూటీ? ఓకే థ్యాంక్ యూ. వెల్కమ్. ఆల్మోస్ట్ లొకేషన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్. ఇటు కారు అటు కారు. బండిని బొబ్బ పెట్టు, రైట్ కొట్టు. రైట్ కొడితే ఆ మధ్యలో మన దూరం ఉంటాడు. దూరా మళ్ళీ పోలోయ్. నీ పక్కన నేను కూడా బండి పెట్టుకోవచ్చా? మళ్ళీ నీ కాదుగా గిరాకీ మరి. అంతే అంటవా? నీ కస్టమర్స్ నీకు వస్తారంటవా? ఈ పోలీసులతో ప్రాబ్లం లేదన్న మొదలు పెడితే చలాన్ కడుతున్నావా? 37 అయింది. నీ మంచి మనసు చాటుకుని ఎంత కొట్టినా తీసుకుంటా. థ్యాంక్ యూ. డ్యూటీ అయితే మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేసా. ఇప్పుడు టైం ఈవినింగ్ 7 క్లోజ్ చేసా. 180 కిలోమీటర్స్ తిరిగా. పెట్రోల్ 350, మొత్తం పోగా 1000 మిగిలినాయి మామ. ఈ మంత్ లో నాకు వచ్చిన హైయెస్ట్ అమౌంట్ ఇదే అనమాట. నార్మల్ డేస్ లో మొత్తం ఒక 800 కూడా చేయలేకపోయా. మరి ఈ వీడియో లాస్ట్ టైం చూసావంటే కొంచెమే నచ్చ ఉండేది కదా మామ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మామ.